హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఐఆర్సిటీసీలో మనకి అప్రెంటిస్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కింద మనకి 45 ఉద్యోగాలకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరైతే 10th క్లాస్లో మినిమం 50% మార్కులతో పాస్ అయ్యి ఐటీఐ సర్టిఫికేట్ ఉందో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అర్హులే. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వారైనా, ఏ జిల్లా అయినా, ఏ స్టేట్ అయినా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగం వచ్చేసి మనకు 12 నెలలు ఉంటుంది. ఈ యొక్క 12 నెలల కాలంలో మనకి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్లో మనము ఈ యొక్క అప్రెంటిస్ ఉద్యోగం అయితే చేయొచ్చు. సో దీనికి వచ్చేసి మనకు 1 అక్టోబర్ 2025 నుంచి మనకు ఈ యొక్క కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. సో ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ అనేది మనకు ఈ యొక్క డేట్ వరకు మాత్రమే తీసుకుంటారు. సో ఎవరైతే అభ్యర్థులు 10th క్లాస్లో 50% మార్క్స్తో పాస్ అయ్యి, అదేవిధంగా ఐటీఐలో ఎన్సీవీటీ సిఓపిఏ కోర్స్ ఏవైతే కంప్లీట్ చేశారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లో మనం ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగం లొకేషన్ వచ్చేసి మనకు కేవలం కోల్కతాకు సంబంధించిన ఐఆర్సిటీసీ ఆఫీస్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క విషయాన్ని గమనించండి. సో అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగానికి మనకి ఏజ్ వచ్చేసి మనకు 15 ఇయర్స్ నుంచి మనకు 25 ఇయర్స్ మధ్యలో మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా కండిషన్ అయితే ఉంది. సో ఎవరైతే అభ్యర్థులు 1 అక్టోబర్ 2025 వరకు మాత్రమే 25 ఇయర్స్ లోపు, అదేవిధంగా 50 ఇయర్స్ దాటి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. సో దీంట్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 10 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా 10 సంవత్సరాలు ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క వర్క్ అనేది వచ్చేసి మనకు కేవలం కోల్కతాలో మాత్రమే ఉంటుందని చెప్పేసి గుర్తించండి. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 13th అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తానికి ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకు 28th అక్టోబర్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఐఆర్సిటీసీలో అప్రెంటిస్షిప్ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క డేట్ మధ్యలోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి వైవా ఇంట్రెస్ట్ కూడా ఉండవు. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వారి యొక్క పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగానే మనకు ఉద్యోగం అయితే లభిస్తుంది. కాబట్టి ఐటీఐలో, అదేవిధంగా ఈ ఎస్ఎస్సీలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి మార్క్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోండి. సో ఎక్కడైతే మనకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఇయర్ వైజ్ మార్క్షీట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఎస్ఎస్సీలో డీటెయిల్స్ ఏవైతే నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్ కానీ ఈవెన్ డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా మనకు చెప్పారు. అదేవిధంగా ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా అప్రెంటిస్ సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మనకు కేవలం ఐఆర్సిటీసీలో మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కడ కూడా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో ఉండదు అని చెప్పి. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకు కేవలం ఏదైతే మనకు 10th క్లాస్, అదేవిధంగా ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మనకు ఈ యొక్క సెలెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కోల్కతాలో వర్క్ చేయడానికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పేశారు. సో మొత్తానికి ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఏవైతే ఐటీఐలో కానీ ఎస్ఎస్సీలో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే, అంటే సెలక్షన్ ప్రాసెస్లో ఇద్దరు అభ్యర్థులకు కనుక సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఓల్డర్ ఏజ్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఏజ్ కంటే ఇంకొంచెం ఏజ్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగం అనేది కేటాయిస్తామని చెప్పేసి కూడా మనకు చెప్పారు. సో దీనికి ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా వైవా ఇంటర్వ్యూస్ కానీ మనకి ఏవి ఉండవు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కేవలం ఈ యొక్క ఉద్యోగం మనకి మెరిట్లో ఆధారంగా మాత్రమే వస్తుంది. సో ఈ ఉద్యోగం వచ్చేసి మనకు టెక్నికల్ లేదా వొకేషనల్ అప్రెంటిస్ లేదా వొకేషనల్ సర్టిఫికేట్ హోల్డర్ లేదా శాండ్విచ్ కోర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిప్లొమా ఇన్స్టిట్యూషన్ నుంచి చేసిన వారు కూడా చేసుకోవచ్చు. వారికి 9,600 రూపాయల స్టైఫండ్ అనేది ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పేశారు. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు కేవలం 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 1 ఇయర్లో మనం ఐఆర్సిటీసీలో వర్క్ చేసే అవకాశం అయితే లభిస్తుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకు 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీటు, అదేవిధంగా ఐటీఐ సంబంధించిన మార్క్ షీటు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ సంబంధించిన ఎన్సీవీటీ సర్టిఫికేటు, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్, అంటే ఎస్ఎస్సీ మేమోనే మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం కాబట్టి ఎస్ఎస్సీ అయినా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ సంబంధించిన మార్క్ షీట్ ఉంటే అది పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉంటే అది పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో కేవలం మనకి 10th క్లాస్ మీద ఉంటుంది కాబట్టి కేవలం 10th అండ్ ఇంటర్ ఎవరైతే దీనికి
సరిపోతుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓబీసీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కేవలం 1 year లోపు ఉన్న సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా మనకు చెప్పారు. సో ఒకవేళ డిజబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే కనుక వారికి డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, ఈ కలర్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకు 3.5 centimeters 4.5 centimeter మధ్యలో మనకు 100 DPIలో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ కూడా వారికి స్కాన్ చేసి ఉంటుంది కాబట్టి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అదేవిధంగా 10th class మార్క్ షీట్, అదేవిధంగా ITI మార్క్ షీట్ కూడా ఖచ్చితంగా మనము స్కాన్ అండ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కింద, ఒకవేళ మనం షార్ట్ లిస్ట్ అయితే కనుక మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనము 2 sets ఆఫ్ జిరాక్స్ వచ్చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ మనకు IRCTCలో సంబంధించి అప్రెంటిస్ సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.